హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అనేది నా ఓల్డ్ టాప్ని పెప్లమ్ టాప్ లాగా, జీన్స్ టాప్ లాగా ఏ విధంగా రీయూజ్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చూసారంటే ఇదే నా ఓల్డ్ టాప్. ఇట్లయితే ఇప్పేసాను హ్యాండ్స్ అండ్ సైడ్స్ కుట్లు, ఎందుకంటే మనకి ఆ క్లాత్ అనేది ఎడ్జ్ క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసారంటే ఇది హ్యాండ్స్ క్లాత్. సో దీన్ని మనం అలాగే ఉంచి మనం మిగతా స్టిచ్చింగ్ అనేది చేస్తే ఆ హోల్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. సో నేను ఏం చేశానంటే మొత్తం కుట్లు ఇప్పేసి ఈ ఎడ్జ్ పాడైపోయిన క్లాత్ ఉంటుంది, ఆ ఎడ్జ్ని ఇట్లా పోగుల్లాగా లేసినాయి. సో వాటన్నింటిని నేను కట్ చేసేసాను. ఈ టాప్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. సో దాన్ని నేను పార్ట్ చేయకూడదు అనేసి అలాగే ఉంచేసాను. అండ్ నెక్ పార్ట్ని అయితే నేను అసలు టచ్ చేయలేదు, ఫ్రంట్ డిజైన్ బాగుందనేసి. అండ్ వెనకాల రౌండ్. సో నాకు ఇది మళ్ళీ నేను దాన్ని టచ్ చేసిన పాడైపోతే మళ్ళీ నేను సెట్ చేయగలనని అనుకోలేదు. సో దాన్ని అయితే నేను టచ్ చేయలేదు. అండ్ టేప్తో కొలిసి ఫ్రంట్ కట్ చేద్దాం అనుకున్నాను, బట్ డిజైన్ పాడైపోతుంది, టాప్ డిజైన్ పాడైపోతుంది అనేసి డిజైన్ వరకు అట్లనే ఉంచేసి మిగిలిన దాన్ని టేప్తో కొలిస్తే మనకి 20 ఉంది. సో 20 ఉంటే నేను 10 ఈచ్ 10గా మార్క్ పెట్టేసి 2 లేయర్స్ లాగా కట్ చేసేసాను. సో ఈ క్లాత్ అనేది 4 పీసెస్గా అయిపోయింది. ఈ పీసెస్ అన్నింటినీ నేను అటాచ్ చేసుకున్నాను సింగిల్ పీస్గా. మీరు ఈ వీడియోలో చూసారంటే ఈ విధంగా నేనైతే మొత్తం అటాచ్ చేశాను ఒక సింగిల్ పీస్గా. క్లాత్ ఎక్కువగా ఉన్న చోట ఈ విధంగా కట్ చేసేసాను, ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వస్తే చూడడానికి బాగుండదు కాబట్టి. సో ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేశాను. టాప్ హ్యాండ్స్ అనేవి ఫుల్గా వచ్చేసాయి. సో నేనైతే షార్ట్ లీవ్స్ పెడదామనేసి వీటిని, అండ్ ఎడ్జ్ క్లాత్ కూడా పాడైపోయింది కాబట్టి హ్యాండ్స్ క్లాత్ కూడా కొంచెం కట్ చేశాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర చూసారంటే క్లాత్ని కట్ చేశాను, ఎందుకంటే పోగులుగా లేసి డ్యామేజ్ అయిపోయింది. సో మనం అలాగే స్టిచ్ చేసామంటే ఈ పోగులు అనేవి లేసి మళ్ళీ హోల్స్ లాగా పడిపోతాయి అనేసి నేనైతే డ్యామేజ్ అయిన క్లాత్ని కట్ చేశాను. షార్ట్ హ్యాండ్స్ అయితే బాగున్నాయి అనిపించి ఎల్బో వరకు పెట్టుకుందాం అనేసి నేనైతే నా హ్యాండ్ కొలత చూసుకుంటే 10 వచ్చింది. సో 10 పెడితే మళ్ళీ అటు ఇటు అయిపోద్దేమో అనేసి ఇంకో 1 ఇంచ్ ఎక్కువగా పెట్టేశాను. సో 11 ఇంచెస్ పెట్టేసి నేనైతే అక్కడికి మార్క్ చేసేసుకొని హ్యాండ్ని కట్ చేశాను. సో నాకు ఈ హ్యాండ్స్ అనేవి చిన్నగా అనిపించాయి, సో అతుకులు పడతాయి అనిపించింది, ఎందుకంటే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు మనకి, ఎందుకంటే నాకు హ్యాండ్స్ చాలా చిన్నగా అనిపించాయి, ఎందుకంటే మన కట్టింగ్లో కూడా పోయింది. అండ్ మనం టాప్ కటింగ్లో కూడా ఆర్మ్స్ దగ్గర కట్ చేసాం కాబట్టి అక్కడ కూడా కొంచెం ఆర్మ్ రౌండ్ అనేది పెద్దగా అయిపోయింది. సో మన హ్యాండ్స్ అనేవి చిన్నగా అయిపోయి నేను అనుకున్నట్టే అతుకులు పడ్డాయి. సో మీరు ఇక్కడ చూసారంటే అటు ఇటు నేనైతే క్లాత్ని అటాచ్ చేశాను. సో ఈ క్లాత్ ఎక్కడదా అని మీరు అనుకుంటున్నారు కదా, మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మిగిలిన ఇటు సైడ్కి మనం కింది సైడ్ ఉంచాం కదా, 11 పెట్టి కట్ చేసాం కదా, సో ఆ మిగిలిన క్లాత్ని నేను ఇక్కడ అటాచ్ చేశాను. సో ఈ క్లాత్ అనేది మనకు ఆఫ్కోర్స్ ఈ సైడ్స్లో పోతుంది, బట్ మనం ఈ క్లాత్ అటాచ్ చేయకపోతే మనకి సైడ్ కుట్ అనేది సరిగా రాదు. బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వస్తుంది, నాకైతే రాదు, ఎందుకంటే నేను న్యూగా నేర్చుకున్నాను. సో నేనైతే ఇలా అటాచ్ చేసుకున్నాను. హ్యాండ్ ఎడ్జ్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి పోగుల్లాగా లేకుండా ఉండడానికి. మన బాడీ ఫిట్టింగ్ని బట్టేసి మనమైతే సైడ్ కుట్లు పెట్టేసుకోవాలి. సో నేను ఈ విధంగా సైడ్ కుట్లు పెట్టుకున్నాను. 2-3 పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే మనం కొంచెం టైట్ లూజ్ అయినా కూడా విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే 3 స్టిచెస్ అయితే వేసుకున్నాను. సో మనం టర్న్ చేసి చూసుకుంటే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేది. సో దీనికి మనం ఫస్ట్ 4 పీసెస్ని అటాచ్ చేసుకున్న లాంగ్ పీస్ ఉంటుంది కదా, సో దాన్ని మనం దీనికి అటాచ్ చేసేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న కుర్చీలో పెట్టుకొని మనం దీనికి పైన దానికి దీన్ని అటాచ్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా 2 స్టిచెస్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో టోటల్ లుక్ అనేది ఇది చాలా బాగుంది కదా. సో నేనైతే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.